ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడి ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపం కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడినప్పుడు పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుట నాకు ఎవడనూ లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చును. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తి నడిచాను. ఈ యొక్క 7 వచనాల్లో మనం గమనించదగినటువంటి అంశం ఏంటంటే, స్వస్థత పొందుగోరుచున్నావా? మరి ఈరోజు అనేక చోట్ల స్వస్థతలు జరుగుతున్నాయి. మరి స్వస్థతలు ఉన్నాయా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే యేసు ప్రభు చేసినటువంటి స్వస్థతకి, నేటి కాలంలో జరుగుతున్న స్వస్థతలకి, అంతకుముందు జరిగిన స్వస్థతలకి ఉన్న తేడా ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. ఈ యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని గమనిస్తే, బెతస్దా కోనేరు దగ్గర దేవదూత స్వస్థత చేస్తున్నాడు. యేసు ప్రభు బెతస్దా కోనేటి యువతల స్వస్థత చేస్తున్నాడు. ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాని గమనిద్దాం. దేవదూత చేసేటువంటి స్వస్థత ఎవరైతే నీళ్ళలో ముందుకు దిగుతారో వాళ్ళకి జరుగుతుంది. అలాంటి స్వస్థత వలన కలిగేటువంటి ప్రయోజనం అయితే ఏముండదు. కేవలం వాళ్ళు స్వస్థత పడితే చాలు అనుకుంటారు. ఆ హృదయంలో మరి మారు మనసు అయితే ఉండదు. కానీ యేసు ప్రభు పశ్చాత్తాప హృదయాన్ని చూస్తున్నాడు. 38 సంవత్సరాల నుంచి తను చేసిన తప్పును తలచుకొని బాధపడుతూ పశ్చాత్తాప హృదయంతో నిండి ఉన్న వ్యక్తికి యేసు ప్రభు స్వస్థత చేసినప్పుడు అతను మరలా కూడా అలాంటి తప్పు చేయకుండా ఆ యొక్క పశ్చాత్తాప హృదయంతో తన జీవితంలో ముందుకు సాగటానికి, పైకి ఎదగటానికి, ఉన్నత స్థానానికి ఎదగడానికి దోహదపడుతుంది. మరి ఈరోజు ఏ రకమైన స్వస్థతను కావాలనుకుంటున్నాము అనేటువంటి నిర్ణయం మన మీదే ఆధారపడి ఉంది. ఇంకొక విషయం గమనిస్తే, యేసుప్రభుని సిలువేసినప్పుడు మరి కుడి పక్కన ఉన్న దొంగ తను పశ్చాత్తాప హృదయంతోనే దేవునితో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అందుకని వెంటనే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనేటువంటి గొప్ప బహుమతిని తనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ రకమైనటువంటి అద్భుతాన్ని మనం కోరుకుంటున్నాము అనేది మన హృదయాన్ని తెలియజేస్తుంది. మరి ఈరోజు ఏ రకమైన స్వస్థతను కావాలనుకుంటున్నాము అనేటువంటి నిర్ణయం మన మీదే ఆధారపడి ఉంది. ఆ సమాధానమే స్వస్థతలు ఉన్నాయా లేదా అని తెలియజేస్తుంది. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్.